హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఊదలతో అన్నవరం ప్రసాదం ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ ఊదలు తీసుకొని వాటిని ఫ్రై చేసుకున్నాను. ఊరికే ఉట్టి బాండీలో ఫ్రై చేశాను అంతే. ఫ్రై చేసుకొని చల్లారాక ఒక గ్లాస్ ఊదలకి 3 గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టాను. అది 5 గంటల పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టాక మట్టి పాత్ర తీసుకొని అందులో ఇప్పుడు ఏవైతే నానబెట్టామో వేసి మూత పెట్టేశాను. దగ్గర పడుతుంది, చూసారు కదా. మట్టి పాత్ర కదా, అడుగు అంటదండి, చక్క నీట్గానే ఉంటుంది. అయినా కూడా సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కొబ్బరి పాలండి, కొబ్బరి మిక్సీ వేసి క్లాత్లో వేసి పిండేస్తే కొబ్బరి పాలు వస్తాయి, తెలుసు కదా. అది షూట్ చేయడం నాకు అవ్వలేదు, ఎందుకంటే నేనే షూట్ చేసుకోవాలి, అందుకే కొన్ని మీకు చూపించలేను నేను. ఆ కొబ్బరి పాలు అందులో వేసాను. మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇంకొంచెం దగ్గర పడిపోతుంది అన్నప్పుడు తాటి బెల్లం అండి, తాటి బెల్లం కానీ నల్ల బెల్లం కానీ వాడుకోండి. రెగ్యులర్ బెల్లం వాడకండి, తప్పదు. లేదు అనుకుంటే ఇంక రెగ్యులర్ బెల్లం వేసుకోండి. పంచదార మాత్రం అవాయిడ్ చేస్తే మంచిది. సో బెల్లం వేసి దాన్ని కూడా దంచేసాను అనమాట. బెల్లాన్ని కూడా మీరు కావాలంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. తర్వాత యాలకులు వేసాను. ఇది అన్నవరం ప్రసాదం అంత టేస్ట్ ఖచ్చితంగా ఉంది అని చెప్పారు ఇంట్లో. నాకైతే ఇది చూస్తే, ఈ కలర్ ఇదంతా చూస్తే నాకు మా నాన్న గుర్తొచ్చారు. నాన్న ఎలా అంటే, నాన్న డ్రైవర్గా చేసేవాళ్ళు. అన్నవరం వెళ్తే ఎవరైనా 1-2 పొట్లాలు తీసుకొస్తారు కదా ప్రసాదం. మా నాన్న మా కోసం ఒక 7-8 తీసుకొచ్చి మేము తినే వరకు అసలు నిద్రపోయేవాళ్ళు కాదు. 12 అయినా మేము తినేసి పడుకోవాలన్నమాట, అన్నయ్య నేను. అలా తీసుకొచ్చేవాళ్ళు. ఇది అన్నవరం ప్రసాదం చూసినప్పుడల్లా నానే గుర్తొస్తారు. ఈ లోపల నేను జీడిపప్పు, కిస్మిస్, బాదం, తర్వాత ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్నానండి. అవి కూడా అందులో వేస్తాను దగ్గర పడుతున్న టైంలో. ఎండు కొబ్బరి వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కావాలంటే ఇందులో పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, పరిమాణంలా కూడా ఉంటుంది. కొంచెం కలబెడుతూ ఉండండి. ఆల్మోస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు నెయ్యి వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకోండి. ఇలా చేసుకుంటే స్వీట్ తినలేదన్న ఫీలింగ్ ఉండదు. ఎంత హెల్దీ కదా. ఇందులో మనం వాడిని అన్నీ కూడా చాలా చాలా హెల్దీ, చాలా చాలా టేస్టీ. ఏ మాత్రం టేస్ట్కి తీసిపోదు, ఏ స్వీట్కి కూడా తీసిపోదు. ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.